హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డీమ్యాక్స్ దీపికా ఛానల్. సో ఈ వీడియోలో టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ సుమన్ టీవీలో నా వీడియోస్ చాలా ఉన్నాయి. సో చాలామంది నన్ను చాలా డేస్ నుంచి రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. మేడం మీ క్లాసెస్ చాలా బాగున్నాయి, సో షార్ట్కట్ మెథడ్స్ చాలా ఈజీగా ఉన్నాయి అని చాలామంది కింద నాకు కామెంట్ సెక్షన్లో మెసేజెస్ కూడా పెట్టారు. సో మీ అందరి కోసం సో వీలైనంత ఎక్కువ కంటెంట్ నేను ఇవ్వడానికి సో నా ఓన్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్ us move to the question. In the adjacent diagram, O is the center of the circle, ACB are the points on the circle. If angle AOB equal to 110 degrees, then angle ACB equal to, చూడండి మనకి ఒక సర్కిల్ ఇచ్చాడు. సర్కిల్లో మనకి O అనే సెంటర్, ఇవేంటి మనకి పాయింట్స్. మనకి ఏం అడుగుతున్నాడు? యాంగిల్ ఏసీబీ ఇక్కడ ఉన్న మనకి యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి, సో మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. ఫస్ట్ మనకేంటి, ఈ టోటల్ యాంగిల్ ఏమవుతుంది చూడండి, ఇది 110 డిగ్రీస్ అంటే టోటల్ అంటే ఎంత మనకి 360 డిగ్రీస్ కదా. 360లోంచి మనం 110 తీసేస్తే రిమైనింగ్ ఏమొస్తుంది మనకి చూడండి, 360 దిస్ ఇస్ 0 5 250 అవునా, ఇది 250 అవుతుంది. ఈ 250లో హాఫే ఈ యాంగిల్ సి అవుతుంది. ఓకే, 250లో హాఫ్ అంటే ఎంత, 125 డిగ్రీస్. సో వాట్ ఈస్ ద యాంగిల్ ఏసీబీ? 125 డిగ్రీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా ఈజీగా చేయొచ్చు ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, ద పాయింట్ విచ్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ 2, -3 and -1, 4 ఆర్ ఇన్ ది రేషియో 3:2 3:2 ఇంటర్నల్లీ. సో ఇంటర్నల్లీ అంటే ఫార్ములా ఏంటి, mx2 + nx1/m + n. ఓకే, నెక్స్ట్ my2 + ny1/m + n. ఇదే కదా మనకి ఫార్ములా. ఈ క్వశ్చన్లో ఫస్ట్ మనకి ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మనకి ఫార్ములా ఏంటో రావాలి. నెక్స్ట్ ఏవైనా సరే మనకి ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయని చూడండి. ఈ 2 ఆప్షన్స్లో ఈ 2 సేమ్ ఉన్నాయి, ఇక్కడ ఈ 2 సైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. రిమైనింగ్ ఏంటి, మోస్ట్లీ మనకి 6/5 అనేది ఎక్కువగా ఉంది. సో పక్కా మన ఆప్షన్స్లో 99% 6/5 అనేది ఉంటుంది. ఈ ప్లేస్లో మనకి 6/5 వస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. 1/5 వస్తుందా, 2/5 వస్తుందా, ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సో వాట్ ఈస్ ఇది mn కదా, mx2 అంటే 3 × x2 మీన్స్ దిస్ వన్. సో -3 ప్లస్ n మీన్స్ వాట్, 2 × 2 2 2s are 4/m + n మీన్స్ 5. సో మనకి ఆప్షన్ ఏమొస్తుంది, 1/5, 6/5. సో మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే లేవు, బట్ ఒక్కసారి ఇది 6/5 అవునా కాదా ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకే, my2 దిస్ ఇస్ 12 ప్లస్ ny1 2 × -3 దట్ ఈస్ -6/5. ఓకే, 6/5. చూడండి మనకి మోస్ట్లీ ఎప్పుడైతే మెజారిటీ ఆఫ్ ద ఆప్షన్స్ సేమ్ ఉన్నాయో మళ్ళీ ఈ వాల్యూ చేయకపోవడమే బెస్ట్. మ్యాక్సిమం అందులో ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉంటుంది. ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉంది, 3 సేమ్ ఉన్నాయి కాబట్టి 100% మనకి 6/5 అయ్యే ఛాన్సే ఉంటుంది. మనం చెక్ చేయాల్సింది ఓన్లీ ఇందులో మనకి ఏది కరెక్ట్ అని. అంటే ఈ క్వశ్చన్ని మనం సింప్లిఫై చేయాలంటే ఓన్లీ ఈ పార్ట్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, రెండు చేయడం వల్ల మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ cos θ - sin θ అండ్ sin θ, cos θ ఇస్. సో డిస్టెన్స్ అంటే ఏంటి, ఇది x1 y1 x2 y2 కదా. ఫార్ములా ఏంటి, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, x2 అంటే ఏంటి, sin θ - cos θ హోల్ స్క్వేర్, sin θ - cos θ హోల్ స్క్వేర్ ప్లస్ cos θ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ sin θ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a - b హోల్ స్క్వేర్ ప్లస్ a + b హోల్ స్క్వేర్. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ. ఇది మనకి స్టాండర్డ్ ఫార్మాట్. చూడండి, a + b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b సారీ a + b హోల్ స్క్వేర్ ఇంటూ a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, 2 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది స్టాండర్డ్ ఫార్మాట్ కదా. ఈ ఫార్మాట్లోనే నేను దీన్ని రాసాను. 2 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ అంటే sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ. ఇది 1 అని తెలుసు. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, √2. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ k if x - 1 is a factor of 4x³ + 3x² - 4x + k.
సో మనకి ఇది ఫ్యాక్టర్ అన్నప్పుడు ఏమవుతుంది, దిస్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఈ మొత్తాన్ని మనం 0కి ఈక్వల్ చేయాలి. దట్ ఈస్ 4x³ ప్లస్ 3x² మైనస్ 4x ప్లస్ k ఈక్వల్ టు 0. మనకి ఏమంటున్నాం, ఇది ఫ్యాక్టర్ అన్నప్పుడు x ఈక్వల్ టు 1. ఓకే, x మైనస్ 1 ఫ్యాక్టర్ అయినప్పుడు x వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇది ఇక్కడ అన్నీ 1 కదా x ప్లేస్లో. దట్ ఈస్ 4 ప్లస్ 3 మైనస్ 4 ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్. k ఈక్వల్ టు ఏమవుతుంది, -3. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ రెండు సేమ్ ఇచ్చాడు, జస్ట్ సైన్ మాత్రమే చేంజ్ చేశాడు. అందుకే ఫోకస్ అనేది సైన్స్ పైన చాలా ఎక్కువగా పెట్టాలి. లేదు అంటే మిస్టేక్స్ ఇలాగే చేస్తారు, ఎంత చేస్తారు బట్ రాంగ్ ఆన్సర్ పెడతారు. ఆప్షన్ డి పెడతారు కొంతమంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 3,2 అండ్ పాసెస్ టు -5,6. చూడండి, ఈ క్వశ్చన్ ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇది మనకి సర్కిల్, ఇది సెంటర్ కదా. ఓకే, మనకి సర్కిల్లో మనకు కావాల్సింది ఏంటంటే ఇది రేడియస్, ఇది రేడియస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా. ఈ రెండు కంబైన్ చేసి వచ్చేది మనకి డయామీటర్ డి. ఓకే, మనకి ఏమంటున్నాడు క్వశ్చన్లో, సెంటర్ అనేది 3,2 దగ్గర ఉంది. నెక్స్ట్ మనకేంటి, పాసింగ్ త్రూ -5,6. ఓకే, ఏదో ఒక పాయింట్, అది ఈ పాయింట్ అయి ఉండొచ్చు లేదంటే ఈ పాయింట్, యూ కెన్ టేక్ ఎనీ వన్. మనకి ఏమంటున్నాడు, డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డయామీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, జస్ట్ ఫోకస్ చేయండి. ఇక్కడ నుంచి నేను ఇక్కడ వరకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా మనకి అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే రేడియస్ అంటే ఏంటి, ఈక్వల్గా ఉంటుంది. ఇది రేడియసే, ఇది రేడియసే. కాకపోతే మనం దీని నుంచి మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. రేడియస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్. 3 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. 3 + 5 8. 8 స్క్వేర్ ప్లస్ 2 - 6 అంటే 4 స్క్వేర్. దట్ ఈస్ 64 ప్లస్ 16. ఓకే, దిస్ ఈస్ √80. √80 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫ్యాక్టర్స్ దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 16 5s 80 కదా. 16 అంటే 4. 4√5 is the correct answer. Option 2 is the correct answer. Next question. ABCD is a square. If a diagonal AC equal to 10 cm, then AB plus BC equal to. చూడండి, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే స్క్వేర్ ప్రాపర్టీస్ మనకి తెలిసి ఉండాలి. ఓకే, సో స్క్వేర్కి మనకి సైడ్స్ ఎలా ఉంటాయి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, డయాగ్నల్ ఏమవుతుంది మనకి, √2a అవుతుంది. ఓకే, సైడ్స్ ఏ అయితే డయాగ్నల్ అనేది √2a అవుతుంది. అంటే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఈ √2 పార్ట్స్ నాకు 20 అయితే, √2 పార్ట్స్ నాకు 20 అయితే ఇది 1 సైడ్ ప్లస్ 1 కదా. అంటే మనకి 2 పార్ట్స్, ఇది 1 పార్ట్ ప్లస్ 1 పార్టే కదా. 1 + 1 అంటే సమ్ ఇచ్చాడు, ఎందుకంటే AB + BC. సపోజ్ ఇది A B C D అనుకోండి. ఓకే, AB + BC అంటే ఈ 2 పార్ట్స్ని యాడ్ చేస్తే మనకు 1 + 1 2 కదా. 2 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. 22s 40. 40/√2. 20 × 2 40. 40/√2 అన్న అగైన్ √2/√2 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది √2 × √2 2 అవుతుంది కదా. దిస్ ఇస్ 2. 2 1s 2 20s. సో 20/√2 is the correct answer. I hope you understand all these questions. చూసారు కదండి, క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము. సో ఈ క్వశ్చన్స్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనకి టెట్ ఎగ్జామ్ అయిపోయే వరకు మనం రెగ్యులర్గా డైలీ వీడియోస్ అన్ని ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో వీళ్ళనంత ఎక్కువ మందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.